ఓం శ్రీ గణేశాయ నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రథసప్తమి గురించి తెలుసుకుందాం. సూర్యభగవానుడు మనకు ప్రత్యక్ష దైవం. సూర్యుని త్రికాల స్వరూపాల స్మరణతో కూడిన గాయత్రి మంత్ర ఉపాసన సమస్త దుర్దశల్ని తొలగిస్తుంది. సౌరశక్తికి చెందిన విజ్ఞానం ఎంతో వేదంలోని సూర్యమంత్రాల్లో ఉందని పాశ్చాత్యులు కూడా గుర్తించారు. నిత్య కర్మలకై ప్రేరేపించేవాడు సూర్యుడు. అందుకే సూర్యుడిని జగచ్చక్షువు కర్మసాక్షి అంటారు. సూర్యభగవానుడే మనం చేసే సమస్త శుభాశుభ కర్మలకు సాక్షి. కనుక మనం మనస వాచ కర్మణ చేసే పనులన్నీ పుణ్యప్రదాలై ఉండాలని పురాణాలు ప్రబోధిస్తున్నాయి. ఎల్లవేళలా శుభకర్మలను ఆచరించే అదృష్టాన్ని ప్రసాదించమని మనం సూర్యుడిని వేడుకోవాలి. సూర్యుడే కాలక్రమానికి కాలచక్రానికి మూలం. సూర్యుడి వల్లనే షడ్ఋతువులు ఏర్పడుతున్నాయి. సమస్తానికి కారణభూతుడైన పరమాత్మ సూర్యుడు. వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో ఆదిత్య హృదయం స్తోత్రం రాముడికి అగస్త్యుడు ఉపదేశించాడు. సూర్యభగవాని విరాట్ స్వరూపాన్ని వివరిస్తూ బ్రహ్మ విష్ణు శివ సుబ్రహ్మణ్య ఇంద్ర కుబేర యమ వరుణాది దేవతలందరూ సూర్యుడే. సూర్యుని వివిధ రూపాల్లో ఆరాధించటమే. ఆపదల్లో చిక్కిన, పాపాల్లో కూరుకుపోయిన, అరణ్యం మధ్యలో చిక్కుకొని దిక్కుతోచకు తిరుగుతున్న, భయంతో ఉన్న సూర్యభగవాన్ని ఆరాధిస్తే సమస్త దుఃఖాలు తొలగిపోతాయి. మాఘశుద్ధ సప్తమికి రథసప్తమి అని పేరు. సూర్యుని గమనాలు ఉత్తరాయణం దక్షిణాయనం అని 2 విధాలు. ఆషాఢమాసం నుంచి పుష్యమాసం వరకు దక్షిణాయనం. సూర్యుని గమనం 7 గుర్రాలతో కూడిన బంగారు రథం మీద సాగుతుందని వేదం చెప్పింది. దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది సూర్యరథం. ఈ రథం ఉత్తర దిక్కు వైపు తిరుగుతూ ఉంటుంది. అందుకనే మాఘశుద్ధ సప్తమికి రథసప్తమి అనే పేరు వచ్చింది. అత్యంత పుణ్యదినంగా భావించే హైందవులు ఉపవాసం ఉండే సూర్యుని ఆరాధిస్తారు. సప్తమి నాడు షష్ఠీ తిథి కూడా ఉంటే షష్ఠీ సప్తమి తిథుల యోగానికి పద్మకం అనే పేరు. ఈ యోగం సూర్యునికి అత్యంత ప్రీతికరం. రథసప్తమి నాడు 7 జిల్లేడు ఆకుల్ని ధరించి నదీ స్నానం చేస్తే 7 జన్మల్లో చేసిన పాపాలు నశిస్తాయని గర్గమహామని ప్రబోధించాడు. సూర్యుడికి జిల్లేడు అంటే ఎక్కువ ప్రీతి. అందుకనే రథసప్తమి నాడు సప్తాశ్వాలకు చిహ్నంగా 7 జిల్లేడు ఆకుల్ని, అవి దొరకపోతే చిక్కుడాకుల్ని, రేగాకుల్ని కానీ ధరించి స్నానం చేస్తారు. జిల్లేడు రేగి ఆకులను రెండింటినీ కలిపి శిరస్సును ధరించాలని శాస్త్రం. ఈ 7 జిల్లేడు ఆకులు సూర్యుని రథానికి చిహ్నంగా కాకుండా 7 జన్మల్లో చేసిన పాపాలని 7 రకాల వ్యాధుల్ని నశింపజేస్తాయి. అశ్వాలంటే కిరణాలు, సప్తాశ్వాలంటే 7 కిరణాలు. సప్తాశ్వ రథమండలం అంటే సప్త కిరణ మండలం. కిరణాలే కాంతులు, వర్ణాలు, రంగులు. కాబట్టి రథసప్తమి రోజు సప్తాశ్వ రథస్థుడైనటువంటి సూర్యుడిని ఆరాధించటం. సప్త అశ్వాలే సప్త స్వరాలు, సప్త ఛందస్సులు, సప్త వాక్కులు, సప్త విభక్తులు కూడా. కాబట్టి సూర్యారాధన ఆరోగ్యప్రదం. దేవాలయాల్లో శివాది దేవులకు కళ్యాణోత్సవాలు చేస్తూ ఉంటారు. బ్రాహ్మణం బ్రహ్మవాహనం అనే శృతి వచనానుసారం పరబ్రహ్మ స్వరూపులైన దేవతలకు గజ శేష గరుడాది వాహనాల మీద ఊరేగింపు చేసిన చివరకు రథోత్సవం చేస్తూ ఉంటారు. రథోత్సవం అంటే సప్త అశ్వరథ మండలంలో బ్రహ్మస్వరూపుడైన పరమేశ్వరుని కూర్చోబెట్టి ఊరేగించడం, ఆరాధించటం. ఇలా ప్రత్యేకమైన విశిష్టమైన ఉత్సవం. ఈ ఉత్సవాలకు రథోత్సవంతో కానీ పరిపూర్ణత సిద్ధించదు. సప్తాశ్వరథ మండలమే వేద మండలం. వేదానికి బ్రహ్మని పేరు. భగవంతుడికి బ్రహ్మని పేరు కనుక బ్రహ్మాండం బ్రహ్మవాహనం అంటారు. రథసప్తమి రోజున బంగారంతో కానీ వెండితో కానీ రథం చేయించి కుంకుమతో దీపాలతో అలంకరించి అందులో ఎర్రని రంగు గల సూర్యుని ప్రతిమ ఉంచి పూజించి గురువుకు ఆ రథాన్ని దానమిస్తే మంచిది. ఆ రోజు ఉపవాసం ఉండి రథోత్సవ కార్యక్రమాన్ని చూస్తూ కాలక్షేపం చేయాలి. రథసప్తమి వల్ల సూర్యభగవాని అనుగ్రహంతో ఆయురారోగ్య సకల సంపదలు కలుగుతాయి. మనం రథసప్తమి రోజున సూర్యుడిని ఆరాధించి
క్షీరాన్నాన్ని నైవేద్యం పెట్టాలి. సూర్యోదయ వేళ కనబడే ఉషక్కాంతి పుంజమే అరుణవర్ణ మండలం, సంధ్యారుణవర్ణ మండలం, అదే సప్తాశ్వరథ మండలం. కాబట్టి ప్రతిరోజు ఉషక్కాలంలో అరుణవర్ణోపాసన సంధ్యావందనం చేయటం కూడా రథసప్తమి వ్రతం ఆచరించినట్లే భావించాలి. పరోక్షంగా ప్రతిరోజు ఉత్తరాయణ పుణ్యకాలమే ఉషక్కాలం. ఆ పుణ్య సమయంలో రథసప్తమి సమారాధన, సప్తాశ్వరథాస్తుడైన సూర్యోపాసన, సంధ్యావందనం ప్రధాన కర్తవ్యం. సూర్యునికి రథానికి శోధించే స్వభావం గల 7 గుర్రాలు పూన్చబడ్డాయి. అవి రథాన్ని పడేయకుండా జాగ్రత్తగా లాగుతాయి. ఆ గుర్రాలు రథం మీద సూర్యుని యజ్ఞగృహానికి తీసుకొస్తాయి. అప్పుడు ఆ సూర్యునికి హవిస్సులను ఇయ్యాలి. మనం తపస్సును రాతిని అధిగమించి ఊర్ధ్వ దిశగా వస్తున్న సూర్యుని ఉత్తరాభిముఖంగా వచ్చే దివ్యజ్యోతిగా దర్శించి తరించాలి. ప్రతినిత్యం స్నానానంతరం సూర్యనామాలు పఠించాలి. సూర్యుని నమస్కరిస్తూ ప్రత్యక్ష భగవాన్ని మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, పూష్యే నమః, హిరణ్యగర్భాయ నమః, మరీచయ నమః, ఆదిత్యాయ నమః, సవిత్రే నమః, అర్కాయ నమః, భాస్కరాయ నమః అని 12 నామాలు చదువుకుని సూర్యునికి నమస్కరించి ఆయురారోగ్యాలు పొందాలి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని నిత్యం ప్రత్యక్ష భగవానుడు అయిన సూర్యభగవాను నమస్కరించి ఆరోగ్యాన్ని పొందాలి. దేవతలలో మిక్కిలి ఉత్తముడు, ఉత్తరుడు, ఉత్తరాయణం గలవాడు సూర్యుడు. ఈయన ఒక గొప్ప జ్యోతిస్సు. ఉత్తర దిశాభిముఖుడు, ఉత్తరమైన ద్యులోకాన్ని అధిరోహించేవాడు, అందరినీ తరింపజేసేవాడు అయిన సూర్యభగవానుడు మన ప్రార్థనలు, ఆరాధనలు స్వీకరించి మన హృద్రోగాన్ని, హరిమాణం అనే రోగాన్ని నశింపజేస్తాడు. హరిమాణం అంటే శరీరం అంతా పసుపు రంగులోకి మారే జబ్బు అనమాట, పచ్చకామెర్ల వ్యాధి. కాబట్టి సూర్యభగవానుడు హృద్రోగాన్ని, పచ్చకామెర్ల వ్యాధిని పోగొడతాడు. ఇందుకు ఉదాహరణ మయూర మహాకవి. ఈయన కేవలం సూర్యోపాసనతో తన వ్యాధిని రూపుమాపుకొని సూర్యారాధన మయూర శతకం అనే పేరుతో లోకానికి చాటి చెప్పాడు. కఠోపనిషత్తు ప్రకారం శరీరం ఒక రథం. ఆ రథంలో ఉండే రథే ఆత్మ. బుద్ధి రథసారథి, మనస్సు కళ్ళెం, సప్త ఇంద్రియాలు సప్త అశ్వాలు. భగవద్గీత కూడా ఇదే విషయాన్ని విశదపరిచింది. బుద్ధి యొక్క ఆజ్ఞను మన్నించకుండా అశ్వాలు దుష్టులైతే మనస్సు కళ్ళెం అదుపు తప్పి శరీరాన్ని ఇష్టం వచ్చినట్లుగా చెడు మార్గాలు పట్టించి తిప్పుతుంది. వివేకవంతుని బుద్ధికి అశ్వాలు అజ్ఞానబద్ధులై శరీరాన్ని సన్మార్గంలో తిప్పుతాయి. కాబట్టి సూర్యభగవాన్ని ప్రార్థిస్తే మన మనస్సు చక్కని మార్గం వైపు పయనిస్తుంది. కాబట్టి రథసప్తమి నాడు తప్పనిసరిగా సూర్యారాధన చేసి ఆరోగ్యాన్ని పొందాలి. రథసప్తమి పర్వదినాన్ని అందరూ జరుపుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడమని ఆ సూర్యభగవాన్ని ప్రార్థిస్తాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహన్వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.